మెంతావకాయ అండి. ఒక గ్లాసుడు మెంతులు తీసుకున్నాను. ఇదేంటంటే సిమ్లోనే పెట్టి మీడియంలో కానీ పెట్టి దోరగా వేయించుకోవాలండి. ఇదేంటంటే డార్క్ బ్రౌన్ కలర్ రావాలంట, బ్లాక్ కలర్ రాకూడదు, మాడిపోకూడదు. కమ్మటి వాసన వస్తుందండి మెంతులు వేగుతూ ఉంటాను. కొంచెం ఓపికగా వేయించుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇవి ఏంటంటే గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఈ మెంతులు ఆవకాయ చేదుగా ఉండదండి, మామిడికాయలో కలిసిపోయి పుల్లగానే ఉంటుంది. దానిలో ఏంటంటే ఒక గ్లాసు మెంతులకిను ఒక 3/4 గ్లాసు ఉప్పు వేసానండి. ఉప్పు తర్వాత చూసి వేసుకోవచ్చు కావాలంటేను. ఇది రాళ్ళు ఉప్పు కొట్టింది అనమాట. ఒక 2 స్పూన్ 3 స్పూన్స్ దాకా ఆవపిండి, ఇది పచ్చిదే అనమాట, ఇది వేయించక్కర్లేదు. ఆవపిండి వేసాను. ఈ 3 కలిపేసుకుని నూనె వేసుకుని కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత కారం ఏంటంటే 2 గ్లాసెస్ వేసాను అనమాట. 2 గ్లాసెస్ వేస్తే సరిపోతుంది. ఇది నూనె వేసుకొని కలుపుకొని ఇందులో ముక్కలు కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. జారుగా కలుపుకోవద్దు. మనకి 3వ రోజు వాటిని కలిపి తిప్పేటప్పుడు నూనె వేసుకోవచ్చు అనమాట. ముందరే నూనె వేసుకుంటే ఎంత ఊట వచ్చింది మనకి తెలియదు. ఊట వస్తుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ పట్టదు అనమాట. ఇదేంటంటే ముక్కలు కలిపేసుకున్న తర్వాత ఒక బాటిల్లోకి తీసేసుకోవడమే అనమాట. 3వ రోజు ఆయిల్ వేసుకోవాలి. నేను ప్రస్తుతానికి డబ్బాలో తీసినాను, తర్వాత బాటిల్లో పెట్టేసుకుంటాను. మెంతికాయ ఒకసారి ట్రై చేసి